తిరిగి వార్తలకు స్వాగతం. తణుకు రైల్వే స్టేషన్ రోడ్లోని అమ్మనాంబ ఆశ్రమంలో వృద్ధుల సౌకర్యార్థం సోమవారం తణుకు 12వ వార్డు ఇరవరం కాలనీలోని కొలగాని కృష్ణవేణి ఆధ్వర్యంలో మహిళలు బియ్యం, నిత్యావసర సరుకులు, పండ్లు 2000 రూపాయల నగదు అందజేశారు. ఈ సందర్భంగా సాయిబాబా అర్చకులు సాయి మాట్లాడుతూ అమ్మనాంబ ఆశ్రమంలో 20 మంది వరకు వృద్ధులు ఉచితంగానే ఆశ్రయం పొందుతున్నారని, వారికి ఆశ్రమ నిర్వాహకులు ఆహారంతో పాటు ఉండడానికి నీడనిచ్చి సాగుతున్నారని అన్నారు. అటువంటి నిస్వార్థంగా నడుస్తున్న ఆశ్రమానికి దాతలు సహకరించి చేతిని అందించాలని కోరారు. ఆశ్రమ నిర్వాహకురాలు మాతాజీ శాంతమ్మ మాట్లాడుతూ ఆశ్రమంలోని వృద్ధులకు ఎటువంటి లోటు లేకుండా చూస్తున్నామని, దాతలు ఎంతో ఔదార్యంతో ఆదుకుంటున్నారని అన్నారు. వృద్ధుల కోసం మహిళలు చూపించిన ఔదార్యం ఎనలేనిదని అన్నారు. కార్యక్రమంలో మహిళలు వెన్నారాణి, నమ్మి ధనలక్ష్మి, మతల సంతోష్ కుమారి, రామదాస్ నరసమ్మ, రేగని చింతలమ్మ, కాశీ పద్మావతి, మణి తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు సాయి కిరణ్ శర్మ అండి. మేము ఇలాగా ఇక్కడ అమ్మనాంబ ఆశ్రమం ఉందండి, మన తణుకు రైల్వే స్టేషన్ రోడ్లో. ఇక్కడ వృద్ధులు ఇంచుమించు 20 మంది దాకా ఉంటున్నారండి. వారిని అందరినీ కూడా ఒక తాటిగా నడిపిస్తూ ఇక్కడ అమ్మ ఉన్నారండి. వారు ఈ వృద్ధులందరికీ కూడా నిత్యావసర వస్తువులు, వారి వసతి అన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. వారికి తినడానికి నిత్యావసర వస్తువుల కింద మేము ఇక్కడ 12వ వార్డు మెంబర్లు వీళ్ళందరూ కూడా కలిసి, వార్డులో ఉండే ఆడవాళ్ళందరూ కూడా కలిసి, మన కృష్ణవేణి గారు ఉన్నారండి, వారి ఆధ్వర్యంలో ఈ ఆశ్రమానికి మా వంతు సహకారంగా బియ్యము, ఇలా పచారీ సామాన్లు, కూరగాయలు, పళ్ళు అనేది ఇవ్వడం జరిగింది. ఇది బయటపడడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా ద్వారా కాకుండా, మాలాగే కాకుండా ఇంకా కొంతమంది సాయం చేసేవారు వచ్చి ఇక్కడున్న వృద్ధులకి అమ్మనాంబ ఆశ్రమానికి చేయూతనిస్తారని కోరుకుంటున్నాము. ముఖ్య ఉద్దేశం అదేనండి. అంచేత దయచేసి ఎవరు శక్తి కొడితే వారు చక్కగా ఇక్కడికి వచ్చి మీరందరూ కూడా సహకారం చేయాలని కోరుకుంటున్నాను. అభివృద్ధి పనుల్లో తాడిపల్లి నియోజకవర్గం ముందుంటుందని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానికుల సహకారంతో 1వ వార్డు మిలిటరీ కాలనీ నుండి స్థానిక ఎన్ఐటికి బైపాస్ రోడ్డుకు, కొండాలమ్మగుడి మెయిన్ రోడ్డుకు వెళ్లేలాగా అప్రోచ్ రోడ్డుకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ పథకాల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గం దిక్సూచిగా మారిందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని అన్ని రంగాల అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. ఈ రోడ్డు వైడింగ్లో భాగంగా అక్కడ నివసిస్తున్న స్థానికుని ఇల్లు ప్రభుత్వ నిబంధనల మేరకు కొంత భాగం తొలగించాల్సి ఉంటుందని, అందుచేత మరమ్మతుల పనుల కోసం వెంటనే తక్షణ సాయం కింద ఎమ్మెల్యే శ్రీనివాస్ తన సొంత నిధులు 20,000 రూపాయలను బాధిత కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో కమిషనర్ మురళీకృష్ణ, వత్తనపల్లి కాశీ, పాలూరు వెంకటేశ్వరరావు, రాజుల జగపతి, పైపని వెంకటరామయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 1వ వార్డులో ఉన్నటువంటి మిలిటరీ కాలనీ ఏరియా నుంచి మెయిన్ రోడ్డుకి NHI వెళ్ళడానికి ఇటుపక్క నుంచి ఒక రహదారిని నిర్మించడం జరుగుతుంది. దీన్ని సహకరించినటువంటి పెద్దలందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం. ఎందుకంటే మనం ఎక్కడెక్కడ అప్రోచ్ రోడ్లు ఉంటేనే మన టౌన్ డెవలప్ అవుద్దనే ఉద్దేశంతో అన్ని చోట్ల కూడా మనం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒకే ఒక అప్రోచ్ రోడ్డు ఉంది. అది ఆ రోడ్డు తప్పితే ఇంకా వేరే వెళ్ళడానికి బయట రోడ్డు లేదు. కాబట్టి ఈ రోడ్డుని అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచనతో అందరూ కూడా ఇక్కడ పెద్దలందరూ సహకారం, వాళ్ళ అభిప్రాయం కూడా ఇక్కడ ఎక్కడో మూల ఉంటున్నామనే ఆలోచన కాకుండా ఇది ఒక సెంటర్ పాయింట్ లాగా తయారు చేసే విధంగా అన్ని ఈ పురపాలక సంఘం కమిషనర్ గారు అందరూ కలిసి ఆలోచన చేసాం. మరి దీనికి సహకరించినటువంటి ఇక్కడ కొన్ని ఒక ఇల్లు పోతా ఉంది. అయినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది కాబట్టి తప్పకుండా మేము కూడా ఇబ్బంది ఏం లేదని చెప్పారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిగూడెం 23వ వార్డు షిరిడి సాయి పబ్లిక్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తిరుమల లడ్డూకు ఎంతో ప్రాధాన్యత ఉందని, జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగడంపై వారు నిన్న దశావతార వెంకటేశ్వర వారి ఆలయంలో ప్రాశ్చిత్య దీక్ష చేసిన విషయం మీ అందరికీ తెలిసిందేనని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దేవుడితో కూడా వ్యాపారం చేశారని, ప్రసాదం కల్తీ చేసిన వారికి పుట్టగతులు ఉండవని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు సోమవారం తిరుమల తిరుపతి వెంకటేశ్వర వారి లడ్డూ తయారీలో కల్తీ జరగడంపై స్థానికంగా ఉన్న ఆలయాల్లో శాంతి హోమాలు చేయించడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయించడం జరిగిందని తెలిపారు. బీజేపీ మిత్రులకి, కూటమి నాయకులకి, మహిళా సోదరిమణులకి అందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం. పాత్రికేయ మిత్రులకు కూడా ఉదయపూర్వ నమస్కారం.
మరి ఈ రోజు మీటింగ్ అంటే మనం ఇక్కడ ఎందుకు వచ్చాం, ఏదో మేము చెప్పింది మీరు ఎన్నుకోవడం కాదు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ 100 రోజుల్లో మనం ఏం ప్రయత్నం చేయబోతా ఉన్నాం. గడిచిన ప్రభుత్వం దాచుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు మనంతా డబ్బులు ఫైనాన్స్ అంతా రికవర్ తీసుకుని మరి ఈ డబ్బుని పేద ప్రజలకి మనం ఏదైతే మాట ఇచ్చామో 6 ప్యాక్ అనే నినాదంతో 2 పార్టీలు కూటమి అంతా కూడా బీజేపీతో కలిపి అందరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకుని మంచి చేయాలనే ఆలోచనతో మరి రావడం జరిగింది. దాంట్లో మొట్టమొదటిగా మనం పెన్షన్లు ఇచ్చాం. రెండవది డిఎస్సిలో ఉద్యోగాలు 17,000 16,000 చిల్లర ఉద్యోగాలు ఇచ్చాం. మరి మూడోది అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. రాబోయే దీపావళి నుంచి గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతా ఉన్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా రత్నజ్ఞి న్యూస్ జేఎన్పీ గ్లోబల్ టీమ్ చే 2019 నుండి 2024 వరకు జనసేన ప్రస్థానంలో రూపొందించబడిన ప్రజల కోసం పౌర్ణుడు అనే పుస్తకాన్ని సోమవారం తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో వర్తనపల్లి కాశీ, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, గుండెమొగల సురేష్, నల్లగంచు రాంబాబు, మురళి, బైనపాలెపు ముఖేష్, అల్లు సత్య తదితరులు పాల్గొన్నారు. ఆహా ఛానల్లో ఇండియన్ ఐడల్ పేస్ పాటల పోటీల్లో విన్నర్గా నిలిచిన తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన నజీరుద్దీన్ను తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు బొలిశెట్టి శ్రీనివాస్, లోటస్ స్కూల్ చైర్మన్ బొలిశెట్టి రాజేష్ సత్కరించారు. మంచి పాటలతో అందరినీ అలరింపజేసి అత్యధిక ఓట్లతో గెలుపొందిన నజీరుద్దీన్ను ఎమ్మెల్యే అభినందించారు. తాడేపల్లిగూడెం పట్టణానికి ఇది ఒక గర్వకారణమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గాయకుడిగా షేక్ కాసిం తన మనవడు నజీరుద్దీన్ని మంచి సంగీత గాయకుడిగా తీర్చిదిద్దడంతో పాటు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించేలాగా బహుమతులు సాధించడం అభినందనీయమని అన్నారు. నజీరుద్దీన్ ఉన్నతికి ఎప్పుడు ఏ అవసరమైనా తాము ఉంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. 19 సంవత్సరాల వయసులో వర్తమాన గాయకుడిగా మంచి గుర్తింపు పొందడం అభినందనీయమని అన్నారు. పవన్ కళ్యాణ్ చిత్రంలో ఒక పాట పాడే అవకాశం లభించడం, ఇప్పటికే 2 సినిమాల్లో నజీరుద్దీన్ పాటలు పాడడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా నజీరుద్దీన్ ఎమ్మెల్యే సత్కరించి జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో నజీరుద్దీన్ తాత, ఘంటసాల గానసభ అధ్యక్షులు షేక్ కాసిం, వత్తనపల్లి కాశీ, నీలపాల దినేష్, కాల గోపకృష్ణ, మద్దాల మణికంఠ, బైనపాలి ముఖేష్, కేశవభట్ట విజయ్, అల్లు సత్య తదితరులు పాల్గొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని, దానికోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ఎల్సీఐఎఫ్ కోఆర్డినేటర్ ఆర్వీఎస్ఎస్ సున్నారాజు అన్నారు. ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ హైస్కూల్లో పర్యావరణ పరిరక్షణ మొక్కల పెంప కార్యక్రమం సోమవారం నిర్వహించారు. పాఠశాల హెచ్వై రామలక్ష్మి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రీజనల్ చైర్మన్ గొంట్ల కృష్ణమూర్తి మాట్లాడుతూ చెట్ల వల్ల ఉపయోగాలు విద్యార్థులు తెలుసుకోవాలని అన్నారు. క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సత్యబ్రహ్మారెడ్డి, మునులు శివరామరాజు, హెచ్ఎం రామలక్ష్మి, జోన్ చైర్పర్సన్ రామరాజు, ఉపాధ్యక్షులు డాక్టర్ గాదిరాజు రంగరాజు, రుద్రరాజు నరసరాజులు మాట్లాడారు. దాత ఆర్వీఎస్ సూర్యనారాయణరాజు ఆర్థిక సహకారంతో కార్యక్రమం నిర్వహించారు. ఉండి లయన్స్ క్లబ్ ఉత్తమ సేవలకు గాను ప్రశంసా పత్రాన్ని రీజనల్ చైర్పర్సన్ అందించారు. కార్యక్రమంలో కాగిత మహంకాళి, మునులు విజయకృష్ణంరాజు, కలదిండి సీతారామరాజు, భూపతిరాజు హరినాథరాజు, మాసపత్రులు రామకృష్ణ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పర్యావరణాన్ని ప్రధానోపాధ్యాయుని నరజాతి మనుగడకు ఆధారం చెట్లు నాటండి వేల వేలుగా నేల ఈనినట్లు. నరజాతి మనుగడకు ఆధారం చెట్లు నాటండి వేల వేలుగా నేల ఈనినట్లు. మనము భుజించే పండ్లు ఫలాలు పెద్దలు పడిన శ్రమ ఫలితాలు ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటితే అవి ఏ రేపటి పసిడి పంటలు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టం నిర్వీర్యం చేసి యాజమాన్యాలకు అనుకూలంగా కార్మికులకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఏఐటీసీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొర్నల భీమారావు డిమాండ్ చేశారు. జాతీయ కేంద్ర కార్మిక సంఘాల దేశవ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం ఉండిలో ఏఐటీసీ వ్యవసాయ కార్మిక సంఘ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ కార్మిక చట్టాన్ని నిర్వీర్యం చేసి 4 లేబర్ కోడ్లు తేవడం కార్మికులకు కట్టుబానిసలు చేయడమేనని, కార్మికులు జీవించే హక్కు హరించడం తప్ప మరొకటి కాదని భీమారావు పేర్కొన్నారు. కార్మిక సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే తక్షణమే కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, 44 కార్మిక చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలని, కార్మికుల కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని భీమారావు డిమాండ్ చేశారు.
నిరసన ప్రదర్శన ధర్నాకు వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా అధ్యక్షులు కలిసెట్టి వెంకట్రావు, ఉండి ఏరియా కార్యదర్శి తమరాని శ్రీనివాస్, కొనగోలయ్య, సనపాల శ్రీనివాస్, ఏటీఈసీ నాయకులు పి అప్పారావు, బైరెడ్డి వెంకట్రావు, మందిన కృష్ణ, కన్నం నాగరాజు తదితరులు ఆధ్వర్యం వహించారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పేద ప్రజల కంటకన్నీరు తుడిచేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ పాలన 100 రోజులు పూర్తయిన సందర్భంగా సోమవారం నిడదవోలు రూరల్ మండలం డీముపురంలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి మంత్రి దుర్గేష్ హాజరయ్యారు. నేరుగా ప్రజల వద్దకు వెళ్లిన మంత్రి గడిచిన 100 రోజుల్లో ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజల సంతృప్తి స్థాయిని తెలుసుకుని ఆమోదం తర్వాతే ఇకపై ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను మంత్రి అతికించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అధికారులు, నేతలు వచ్చి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడం కాదని సాక్షాత్ గ్రామ ప్రజలే ఇది మంచి ప్రభుత్వం అని మెచ్చుకుంటున్నారని అన్నారు. ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు విశ్వసించారు కాబట్టి భారీ సంఖ్యలో కార్యక్రమానికి హాజరయ్యారని మంత్రి కందుల దుర్గేష్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆ గ్రామం కానీ, ఆ ఇల్లు కానీ, ఆ ప్రాంతం కానీ, ఆ రాష్ట్రం కానీ అద్భుతంగా విరాజిల్లుతుందనేటువంటి మాటని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. అటువంటి నేపథ్యంలో మీరందరూ పెద్ద ఎత్తున వచ్చారు అంటే నేను అనుకునేటువంటి మాట కూడా ఇక్కడ మనం పెట్టినటువంటి టైటిల్ కూడా ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి మాట. మీరందరూ మీ మనసుల్లో ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి మాట నమ్మేరు కనుకే ఇంత పెద్ద సంఖ్యలో వచ్చారనేటువంటి మాటను కూడా నేను నమ్ముతున్నాను. అమ్మా, మీకు ఈ ప్రభుత్వం నచ్చిందా అంటే నచ్చిందన్నారు. మరైతే మీ ఆమోదంతో ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి స్టిక్కర్ మీ ఇంటికి అంటిస్తాం గోడకి అంటే తప్పకుండా అంటించండి, మాకు చాలా ఆనందం అనేటువంటి మాట చెప్పారు. అంటే ఇక్కడ మేము నాయకులుగాను, పార్టీకి సంబంధించిన వారుగాను, అధికారులుగాను మేము వచ్చి ఇది మంచి ప్రభుత్వం చెప్పడం కాదు, సాక్షాత్తు ఈ గ్రామ ప్రజానీకం మీరే ఒప్పుకుంటున్నారు ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి మాట. ఎందువల్ల ఆ మాట వస్తూ ఉందంటే 5 సంవత్సరాల కాలంలో మనం సరైనటువంటి పరిపాలన పొందలేకపోయాం. ఏ ప్రభుత్వం అయినా చాలా మాటలు చెప్పి, చాలా హామీలు ఇచ్చి, చాలా రకాలుగా ప్రజల్ని నమ్మించి అధికారంలోకి రావడం జరుగుతుంది. అయితే వచ్చిన తర్వాత కొంత మేరకైనా సరే మనం పనులు చేయగలిగితేనే ప్రజలు మనల్ని మెచ్చుకుంటారు. అలా చేయలేదు కనుకే 5 సంవత్సరాల పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మొత్తం రాష్ట్రం మొత్తం మీద వాళ్ళు 175కి 175 నెగ్గేస్తామనేటువంటి మాట చెప్పిన మీరు కేవలం 11 సీట్లే ఇచ్చి వాళ్ళని ఇంటికి పంపడం అనేటువంటి విషయాన్ని కూడా మనం చూసాం. ఇది ఆ ప్రభుత్వం యొక్క పనితీరు. అయితే ఇవాళ ఈ ప్రభుత్వం నీకు గతంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క పనితీరు తెలియదు కాదు, ఆ రోజుల్లోనే ఆయన యొక్క గొప్పతనం మీరు అందరూ అర్థం చేసుకున్నారు. అయితే ఇవాళ కొత్తగా ఉన్నటువంటి పరిస్థితి ఇంకో రకమైంది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎప్పటికప్పుడు మంచి కార్యక్రమాలు చేయాలి, వాటిని సమీక్షించుకోవాలి, తద్వారా మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలంటే ఒక కూటమి ఏర్పడితే, కూటమి అంటే పైన ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని తెలుగుదేశం, అదేవిధంగా పేద ప్రజల కంట కన్నీరు తుడవడానికి రాజకీయాల్లోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలోని జనసేన పార్టీ, ఈ 3 కలిసి ఒక కూటమిగా ఏర్పడి మనం ఎక్కడైనా చిన్న చిన్న పొరపచ్చాలన్నా సరిదిద్దుకుంటూ, ఎక్కడైనా ప్రజలకింత మరింత మంచి కార్యక్రమాలు చేయాలంటే వాటిని చేసుకుంటూ వెళ్ళటానికి ఈ కూటమి అవసరం అని భావించి గతానికి భిన్నంగా ఇవాళ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంగా ఏర్పడింది. పేరువల్లి మండలం నడిపల్లిలో కూటమి ప్రభుత్వ పాలన 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఇది మంచి ప్రభుత్వ స్టిక్కర్లను గృహ యజమాని అనుమతితో స్వయంగా గోడ కంటించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బీరా సత్యవేణిరాజు, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చిట్టూరు వెంకటనారాయణ, బురుగుపల్లి శ్రీరాములు, సాయిరాం, మరి గంగారాజు, జనసేన నాయకులు చిటికెన గణపతి, పార్టీ అధ్యక్షుడు పూల సత్యబాబు, గేదెల అంజిబాబు, కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర వారి దేవస్థానానికి నూతన కార్యనిర్వహణకు అధికారిగా ఉప కమిషనర్గా నల్లం చక్రధర్రావు నూతన బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ పూట అపవిత్ర కారణంగా సోమవారం వాడపల్లి వెంకటేశ్వర వారి దేవాలయంలో సంప్రోక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యనందరావు, జనసేన పార్టీ అధ్యక్షులు బండారు శ్రీనివాసరావు, లొల్ల పంచాయతీ ప్రెసిడెంట్ కాయల జగన్నాథం,
ఉప కమిషనర్ భూపతిరాజు వెంకట సత్య కిషోర్ కుమార్, ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్త బృందం పాల్గొన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. 44 కార్మిక చట్టాల స్థానంలో 4 లేబర్ కోడ్లు తెచ్చి కార్మికులు బానిసలుగా మారుస్తూ యజమానులకు ఊడిగం చేసేందుకు తెచ్చిన లేబర్ కోడ్లతో కార్మిక హక్కులు హరించబడతాయని సిఐటి జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు, ఐఎఫ్టిఈసి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్ద వెంకట్రావు, ఏఐటిసి జిల్లా కార్యదర్శి కె బుచ్చిబాబు విమర్శించారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కేంద్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా బ్లాక్ డే కార్యక్రమాన్ని ఏలూరు పాత బస్టాండ్ దగ్గర నిర్వహించారు. బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని వారు కోరారు. ఈనాటి బంగారు మాట. ధైర్యంగా నువ్వు ఒక అడుగు ముందుకు వేస్తే విజయం 10 అడుగులు ముందుకు వేస్తుంది. రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ వార్తలతో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.